ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరేం చేస్తారంటే దీన్ని డివైడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ డివిజన్ మెథడ్ అనేది లోయర్ క్లాసెస్ లో మీరు చేసిందేను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది మనకి ఎక్స్ స్క్వేర్ టైమ్స్. సో ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇప్పుడు 1 ను మనం మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా సార్? దేన్నమ్మా? అంటే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని. అంటే ఆ ఈక్వేషన్ మామూలుగా 1 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ గా ఇక్కడ రాస్తే ఈక్వేషన్ వస్తుంది. అవునవును వస్తుంది. అలాగన్నా చేయొచ్చు, లేకపోతే అది తెలియలేదనుకోండి, స్ట్రైక్ అవ్వలేదనుకోండి, అది ఐడియా ఇలా చెయ్యండి. ఓకే, ఏం లేదు, జస్ట్ డివిజనే. మీరు లోయర్ క్లాస్లో 9th క్లాస్లో చేసింది ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? ప్లస్ ఎక్స్ క్యూబ్. ఎక్స్ స్క్వేర్లు చూడండి అమ్మా, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినట్టుంది కదా, ప్లస్ 1. ఇక్కడ ఏదైతే మిగిలిందో అదే సైన్ రాయండి. ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కాబట్టి ప్లస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ క్యూబ్ రావాలంటే ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి మనం? ఎక్స్ పెట్టి మల్టిప్లై చేయాలి. సో చేయండి అమ్మా, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, తర్వాత ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, మళ్ళీ సబ్స్ట్రాక్ట్ చేయండి, సైన్స్ మార్చేయండి. సో ఈ రెండు క్యాన్సిల్. సో ఏం మిగిలింది ఇక్కడ మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 రాసుకుంటే సరిపోతుంది కదా. చూడండి, డైరెక్ట్ గా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 వచ్చేస్తుంది, రిమైండర్ 0. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు అంటే మనం ఈ మొత్తాన్ని ఫ్రాక్షన్ ఏమని రాసుకోవచ్చు అంటే సింపుల్ గా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. న్యూమరేటర్ని ఇలా రాయొచ్చు మీరు, డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. అర్థమైందా? న్యూమరేటర్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయండి మనకి? ఈ 2 ఫ్రాక్షన్స్ క్యాన్సిల్. సో అప్పుడు ఏం మిగిలింది? ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, డిఎక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఇది మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఆన్సర్స్ చెప్పండి. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ క్యూబ్ బై 3. ఎక్స్ క్యూబ్ బై 3. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? ఎక్స్ క్యూబ్ బై 3. ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత? ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎంత? ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అమ్మా మనకి. ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థమైందా? మీరు ఓ పక్కన క్వశ్చన్లు నేర్చుకుంటూ ఉండాలి, అండ్ ది అదర్ హ్యాండ్ ఈ ఫార్ములాస్ కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ 1 డిఎక్స్, వెరీ వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. సో దీన్ని ఏమని రాయొచ్చండి మనం? ఇంటిగ్రల్ రూట్ ఆఫ్, దీన్ని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ అని వచ్చింది. ఇది ఎలా కనిపిస్తుంది? ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగా ఉంది కదా. ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఉంటే ఆన్సర్ ఏం చెప్పాలి మీరు? లాగ్ మోడ్ ఎక్స్ అని చెప్పాలి. ఓకే, ఈ ఫార్ములా బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? లాగ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఇక్కడ ఎక్స్ బదులు ఇక్కడ ఏమో కనపడుతుందో చూడండి. ఇక్కడ ఎక్స్ బదులు ఏం కనపడుతుంది? ఎక్స్ ప్లస్ 1. అదేంటండి, ఇక్కడేమో ఎక్స్ ఉంది, అక్కడేమో ఎక్స్ ప్లస్ 1 ఉంది, రెండు ఒకటి కాదు కదా అంటారేమో. రెండు ఒకటేనండి.
ఎందుకంటే రెండు కూడా లీనియర్. ఏమన్నాను నేను? లీనియర్. ఏమన్నాను? లీనియర్. ఓకే, అంటే ఏంటండి అంటారేమో. లీనియర్ అంటే ఏంటంటే డిగ్రీ 1, డిగ్రీ 1 ఉన్నటువంటి ఫంక్షన్స్ అవి లీనియర్. దే ఆర్ కాల్డ్ లీనియర్. ఒకవేళ క్వాడ్రాటిక్ అంటే ఇలా ఉంటుందండి, 1/x² dx. దీనికి ఫార్ములా తెలుసు మీకు, ఎంతండి? -1/x. ఒకవేళ 1 యాడ్ అయితే ఎంత? ఇదిగో చూడండి, ఇంటిగ్రల్ 1/x² + 1. ఇప్పుడు మన ప్రాబ్లం లాగా ఇలా ఉందనుకుందాం, అప్పుడు ఆన్సర్ మారిపోతుందండి. tan 1x. నోట్ చేసుకోండి, ఇవి కూడా నోట్ చేసుకోండి. లీనియర్ కి ఆ ప్రాబ్లం లేదు. అంటే మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఒకవేళ లీనియర్ అన్నారు కదా, ఇక్కడ ఒకవేళ 3 ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏం కాదు, log mod x + 3 పెట్టండి, దట్స్ ఆల్. అర్థమైందా? ఎక్స్ ఉండి ఇంకేదున్నా మనకు ప్రాబ్లం లేదండి, మనం చక్కగా లీనియర్ గా రాసేసుకోవచ్చు. అర్థమైందా? క్వాడ్రాటిక్ అంటే మళ్ళీ వేరు వేరు ఫార్ములాస్ వచ్చేస్తాయి. క్వాడ్రాటిక్ చూడండి, స్క్వేర్ ఉంటుంది అనమాట. ఈ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x. ఇంటిగ్రల్ 1/x² తో పాటు ఎడిషన్ గా +1 అట్లా ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా వుడ్ బి చేంజ్ లైక్ దిస్, tan 1x or something else. అంటే డిపెండ్ అపాన్ ద నెంబర్. లీనియర్ ఉంటే ప్రాబ్లం ఉండదు. లీనియర్ ఉంటే ప్రాబ్లం ఉండదండి. లీనియర్ ఉంటే 1/x లాగే మీరు ట్రీట్ చేయొచ్చు, log mod x అని రాసేసుకోవచ్చు. అక్కడ ఏదున్నా పర్లా, log mod x. ఒకవేళ x కి ఏదైనా కోఎఫిషియంట్ ఉందనుకోండి, అప్పుడు చూద్దాం ఎట్లా మార్చాలో. బట్ ఫార్మేట్ అయితే ఇదే ఉంటుంది, log mod ఫార్మేట్. అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, నేను చెప్పిందే మీకు అర్థమైందా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ గా అర్థమైందా అడగండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇది మీరు చేసేసుకోవచ్చు. ఆన్సర్ చూసి చెప్పండి నాకు, ఇది ఏంటో. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇంటిగ్రల్ 1 ఎంత? x. ఇంటిగ్రల్ 1 x, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చు? 4x ని 2x². కానీ ఇట్లాంటివి ఏమి మనకి ఆప్షన్స్ లో కనిపించట్లా. ఆప్షన్స్ లో మనకి ఎట్లాంటివి ఏం కనిపించట్లా, కాబట్టి ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసి చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే, ఇంటిగ్రల్ 1 + 4x + 6x² + 4x³ + x⁴. ఇలా ఉంది ఈ క్వశ్చన్. దీన్ని సింపుల్ గా ఏం రాసుకోవచ్చు అంటే, మీరు ఈ మొత్తాన్ని 1 + x² 1 + x⁴ అని రాసేసుకోవచ్చు. అంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం 1 4 6 4 1 ఉంది కాబట్టి. ఓకే, ఇది లీనియర్ ఏగా లోపలిది. లీనియర్ అయితే జనరల్ ఎక్స్ అనుకోవచ్చు అని చెప్పాగా నేను. లీనియర్, దీని పేరేంటి? లీనియర్. మీరు ఎక్స్ లాగా ఫీల్ అవ్వచ్చండి దీనికి. సో ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకుందాం. లీనియర్ లో x⁴ dx కి ఏం చెప్తారు మీరు ఆన్సర్? x⁵/5 + c అని చెప్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా చెప్పాలండి. ఇప్పుడు మీరు 1 + x ⁴ + c, 1 + x ⁴ + c ఆన్సర్. ఓకే, సార్ 1 కి సెపరేట్ గా ఫామ్ చేయరా సార్? A1 కి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివైడ్ చేస్తే దీనికి ఇట్లా డైరెక్ట్ గా ఎందుకు చేయట్లేదు మనం అంటావా? వస్తాయి. డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు, ఏం కాదు. డైరెక్ట్ గా కూడా చేసుకోవచ్చు, కానీ కింద మనకు ఆప్షన్స్ లో అలా ఇవ్వలేదుగా, ఈ టైప్ లో ఇచ్చాడు కదా. దీన్ని ఏమంటారంటే బైనామియల్ థీరం అంటారండి. దీన్ని ఏమంటారు? బైనామియల్ థీరం.
ఇది నేను ఎక్స్పాన్షన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. బైనామియల్ థీరం అంటారు దీన్ని. బైనామియల్ ఎక్స్పాన్షన్. దీనిలో 1 + x హోల్ స్క్వేర్ చెప్పండి ఎంత? 1 + x హోల్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఈ బైనామియల్ చూడండి ఒకసారి. ఇది ఇక్కడ 1 రాశాను, ఇక్కడ 1, ఇక్కడ 1 రాశాను ట్రయాంగులర్ షేప్ లో. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. 1 + 1 ఎంత అండి? 2. ఇటు చివర ఒక 1, ఇటు చివర ఒక 1 రాయండి. ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ a + b హోల్ స్క్వేర్ తెలుసుగా మీకు. a² + 2ab + b². ఓకే, అంతేనా? 1 + x హోల్ స్క్వేర్ అంటే నేను రాసింది కరెక్టేనా? ఇక్కడ మీరు నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 1 to 1 కనపడతాయి చూడండి. కనపడుతున్న 1 to 1. ఈ 1 ఏమో ఇక్కడ ఉంటుందండి ఫస్ట్. ఈ 2 ఏమో x యొక్క కోఎఫిషియంట్ 2. ఈ 1 ఏమో x² కోఎఫిషియంట్. ఇలా వస్తున్నాయి అన్నమాట. ఓకే, మళ్ళీ నేను ఏం చేశానంటే 1 + x హోల్ క్యూబ్ రాశాను. 1 + x హోల్ క్యూబ్. ఈ రెండు యాడ్ చేయండి మీరు. ఇప్పుడు 1, 2 యాడ్ చేస్తే 3, 2, 1 యాడ్ చేసిన 3. ఇటు చివరి 1, ఇటు చివరి 1 రాసుకోండి. ఇక్కడ a + b హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పండి. a³ + 3a² b + 3ab² + x³. మీద అర్థమైనా? నెంబర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. బైనామియల్ కోఎఫిషియంట్స్ అంటారు వీటిని. ఇదిగో 1 ఇదిగో ఇక్కడ ఉందో చూసారా? తర్వాత 3 ఇక్కడ 3 ఇక్కడ, ఈ 1 ఇక్కడ. ఇక్కడ x పవర్స్ గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్ళాలి. x⁴1, x⁴2, x⁴3. ఓకే, ప్రతి దానిలో అలాగే చేయాలి మీరు. నెక్స్ట్ 1 + x హోల్ పవర్ 4. 1 + x హోల్ పవర్ 4. ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత? 4. ఈ రెండు యాడ్ చేయండి 6. ఇది 4, ఇది 1, ఇటు చివరి 1, ఇటు చివరి 1 మీరే పెట్టుకోవాలి. అది అంటే 1 4 6 4 1 వచ్చింది. చెప్పగలుగుతారా మీరేమన్నా? 1 + 4x + 6x² గ్రాడ్యువల్ గా పెంచుతున్నా, నెంబర్స్ వాడుకుంటాను. 4x³ + x⁴. ఏమో అర్థమైంది ఇది? ఈ 1 ఇక్కడ ఉంది, ఈ 4 ఏమో ఇక్కడ, ఈ 6 ఇక్కడ, ఈ 4 ఇక్కడ, ఈ 1 ఇక్కడ. x పవర్స్ గ్రాడ్యువల్ గా పెరుగుతున్నాయి చూడండి. x⁴0, x⁴1, x⁴2, x⁴3, x⁴4. ఇది x⁴0 అంటే x⁴0, x⁴1, x² x³ x⁴4. ఇలా మనం ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకొని ఈ నెంబర్లు వాడుకుంటూ మనం ఎంతవరకు అయినా సరే, బై అంటే 2 అన్నమాట, 2 టర్మ్స్. బై అంటే 2 టర్మ్స్. ఇక్కడ 2 టర్మ్స్ ఏంటంటే ఒకటి 1, ఇంకోటేమో x, 1 + x బై. దాని ఎక్స్పాన్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4x ఉంది, 4x ఉంది, 6x² ఉంది, 6x², 4x³ 4x³ x⁴4 x⁴4. కాబట్టి మనం దీన్ని ఇలా రాశాను నేను. ఇది లీనియర్. లీనియర్ కి పవర్ ఉంది కాబట్టి, పవర్ 4 కాబట్టి ఇదిగో ఈ రూల్ అప్లై అయింది. ఇది రాసేసాను. x బదులు ఎంత ఉంది? 1 + x. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైనా? Yes, sir. సార్ ఇంటిగ్రేషన్ లో చైన్ రూల్ అలా ఏమి ఉండవా సార్? ఇంటిగ్రేషన్ లో అంటే డిఫరెన్షియేషన్ లో చైన్ రూల్ అలా టైప్ ఉంటాయి కదా సార్? అవునవును, ఇలా ఇంటిగ్రేషన్ కూడా ఉంటది. కాకపోతే ఆ పెద్ద చైన్ బార్ ఏమి ఉండదు, పొడుగే ఉండదు, ఒక స్టెప్పే ఉంటుంది అంతే.
ఏదన్నా ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం డెరివేటివ్ లో? ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చింది అనుకోండి, డెరివేటివ్ లో ఏం చేస్తారు మీరు? మల్టిప్లికేషన్ చేస్తారు అంతేనా? ఎస్ సార్. ఇక్కడ డివిజన్ లో చేయాలి అంతే తేడా. ఇంటిగ్రేషన్ రివర్స్ సార్ ఇప్పుడు ఆపరేషన్ అంటే అన్నారు కాబట్టి. 1 + x⁴ కి చేశారు కదా సార్, లోపల 1 + x కి చేయాలా ఇంటిగ్రేషన్? అవసరం ఉండదు. 1 + x కి అవసరం ఉండదు. ఒకవేళ ఇలా ఉందనుకుందాం, సపోజ్ ఇదే ప్రాబ్లం ఇలా మార్చి తీసుకుంటున్నాను నేను. ఒకవేళ ఇంటిగ్రల్ 1 + 2x⁴ dx అన్నారు. దెన్ ఇలా అన్నప్పుడు కూడా మనకి లీనియరే కదండి ఇది ఎక్స్ అనేది. ఎక్స్ లీనియర్ గానే ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 1 + 2x⁴5/5 ఇంటూ ఎక్స్ కోఎఫిషియంట్ రాసుకోండి దీని పక్కన. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందో చూడండి, ఆ 2 రాయాలి, డినామినేటర్ లో రాయాలి. ఇదొక్కటే డిఫరెన్స్ మనకి. అంటే మీరు చైన్ రూల్ అని అడిగారు కదా, డెరివేటివ్ లో అయితే ఇంటూ అని రాస్తారు అంతే కదా. ఇంటూ Yes, sir. 2x కి 2 అంటాం. Yes, sir. ఇది ఇంటిగ్రేషన్ కాబట్టి డివైడెడ్ బై లో రాసుకోవాలి, /2. మళ్ళీ క్వాడ్రాటిక్ అయితే ఇట్లా రాదండి. క్వాడ్రాటిక్ అయితే అసలు ఈ దేని అప్లై అవ్వదు మీకు, ఇట్లా రాయడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు ఒకవేళ ఇలా ఉందనుకోండి, 1 + 2x² ఉంది, సేమ్ ప్రాబ్లం. మరి ఇప్పుడు రాయొచ్చండి అంటే రాయకూడదు, ఇప్పుడు ఈ ఫార్ములా పనిచేయదు. నేను 1 + 2x² నాట్ ఈక్వల్ టు, చూడండి, నాట్ ఈక్వల్ టు 1 + 2x² 5/5 రాస్తానంటే కుదరదు, రాంగ్. లీనియర్ కాదు అది, క్వాడ్రాటిక్. దానికి వేరే రూల్స్ ఉంటాయి దీనికి చేయటానికి. ఓన్లీ లీనియర్ కేనా సార్ అది? ఎస్ ఓన్లీ లీనియర్ కి. ఒకవేళ ఎక్స్ కోషెంట్లు ఏమైనా వస్తే డివైడెడ్ బై లో పెట్టుకోవాలి, చెప్పాను కదా. బ్లూ కలర్ స్కై బ్లూ పెట్టే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. Yes, sir. ఓన్లీ లీనియర్ అండ్ ఎక్స్ కోషెంట్లు ఏమైనా వచ్చినప్పుడు ఇట్లా డివైడ్ చేసుకోవాలి. క్వాడ్రాటిక్ అంటే పవర్ లో 2, పవర్ లో 3 ఇట్లా వస్తే అది వేరే మెథడ్స్, వేరే టెక్నిక్స్. ఒక లీనియర్ ఉన్నప్పుడు మాత్రమే మన బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఆన్సర్ చెప్పడం. ఇది అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ఇది చూడండి, పవర్ 5. క్వశ్చన్ నెంబర్ 5, x⁴5/x² + 1 అని ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 5, x⁴5/x² + 1 dx. మీరేం చేస్తారంటే దీన్ని సింపుల్ గా దిస్ ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ x అని రాయండి. 5 అని అయ్యింది అది, డివైడెడ్ బై x² + 1 dx. ఓకే, ఇలా పెట్టుకోండి. లేకపోతే చక్కగా డివైడ్ చేస్తామంటే అసలు ఏ గోలా ఉండదు. ఎందుకంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ చూసారనుకోండి, ఈ x² + 1 ఏమో తక్కువ ఉంది కదా, మనం డివైడ్ చేసుకోవచ్చు. x³ తీసుకోండి, x³ తీసుకుంటే x⁴5 + x³ అంతేనా వచ్చేది. సబ్స్ట్రాక్ట్ చేయండి, ఇది క్యాన్సిల్, -x³ వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇక్కడ x² x³ మారాలంటే x కావాలి మనకి. ఇప్పుడు -x తో మల్టిప్లై చేయాలి. -x × x² తెలుసుగా, ఇది డివిజన్ ఎట్లాగో, లాంగ్ డివిజన్ మెథడ్ ఏమంటారు మీరు దీన్ని, x³ - x. మళ్ళీ సైన్స్ మార్చండి, ఇది క్యాన్సిల్ +x.
మళ్ళీ ప్లస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. కాబట్టి ఏం రాస్తారంటే మీరు ఇలా రాయాల్సి ఉంటుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా రాసుకోండి. చూడండి, ఇది ప్లస్ ఇది బై ఇది, మళ్ళీ చెప్తున్నా, ఇది ప్లస్ ఇది బై ఇది. ఓకే, ఎప్పుడు ఇలాగే చేయాలి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో మీరు ఇలాగే చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇంటిగ్రేషనేగా. ఎక్స్ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ ఎంత అండి మనకి, ఎక్స్ పవర్ 4/4. ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎంత, ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక 2 తో మల్టిప్లై చేసి 2 తో డివైడ్ చేయండి, 2x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఈ వీటికి ఇంటిగ్రేషన్ అయిపోయింది, దీనికి అవ్వలేదు కాబట్టి దీని వరకు ఇంటిగ్రేషన్ పెట్టా. ఇంతవరకు అర్థమైందా మీకు? ఇక్కడ వరకు స్టెప్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం లేదా? ఎక్స్ క్యూబ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఒక 2 తో డివైడ్ చేసాం, మల్టిప్లై చేసా. కాసేపు దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, డినామినేటర్ ఏమనుకుంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్. దీన్ని డెరివేటివ్ చేస్తే న్యూమరేటర్ అని వచ్చేది ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఉంటే ఆన్సర్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెసిప్రోకల్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తుంది. ఏంటి ఆన్సర్ ఏంటి, ఇక్కడ షార్ట్ కట్ నోట్ చేసుకోండి, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏం రాయాలి, లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ పవర్ 4/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 1/2 లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఆన్సర్ అండి దీనికి. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ అక్కడ 1/2 × 2 అని ఎలా అర్థమైంది సార్ చేయాలని? 1/2 ఎలా చేయాలని మనకు తెలుస్తుంది అంతేనా? సార్ అది ఎలా తెలుస్తుందంటే మనం డినామినేటర్ని బాగా అబ్జర్వ్ చేయాలండి. మోస్ట్లీ ఇది ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం న్యూమరేటర్ ఎలా ఉంది, ఈ రెండు అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమని కనిపించింది డినామినేటర్ మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. దీని ఒకవేళ డెరివేటివ్ చేస్తే ఏం వస్తుందని ఆలోచించండి. ఎక్స్ స్క్వేర్ కి 2x, 1 కి 0, కానీ పైన ఏముంది మనకి, అక్కడ ఎక్స్ ఉంది. ఒక 2 తో మల్టిప్లై చేసుకుని డివైడ్ చేసుకోవచ్చు కదా, కాన్స్టెంట్లు చేయొచ్చు. నేను వేరియబుల్ తీసుకెళ్లి మల్టిప్లై చేస్తా డివైడ్ చేస్తా అంటే కుదరదు, కానీ నెంబర్కి ఏం ప్రాబ్లం, నెంబర్ మల్టిప్లై చేయొచ్చు డివైడ్ చేయొచ్చు, అంతవరకే చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేస్తా సబ్స్ట్రాక్ట్ చేస్తా అంటే అది కూడా చేయొచ్చు. ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ కూడా నెంబర్ల వరకు నో అబ్జెక్షన్. అంటే ఒక నెంబర్ని యాడ్ చేయొచ్చు సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, వెంటనే చేయాలి, ఒకటే స్టెప్లో చేయొచ్చు. మల్టిప్లై అండ్ డివైడ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, మన కన్వీనియంట్. మనకి ఇది కావాలరా ఇలాగ అనుకుంటే అవకాశం ఉంటే చేయొచ్చు. కాబట్టి అక్కడ నాకు 2x ఉంటే బాగుంటుంది అనిపించింది, అందుకని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి. ఇప్పుడు ఇది ఎలా కనిపించింది నాకు, ఫార్ములా కూడా మెన్షన్ చేశాను నేను ఇక్కడ మీకు, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్, ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమొస్తుంది, లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎంతవరకు అర్థమైందా?
ఇది Yes, sir. ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది దేనికి ఈ ఫార్ములాస్ కూడా నేర్పిస్తాం మీకు. అంటే నేను ఇందాటి ఇచ్చిన లిస్ట్ లో కూడా మీకు అది ఇవ్వలేదు. ఈ ఫార్మేట్ జనరల్ ఫార్మేట్ అంటాం మేము దీన్ని. అంటే ఇది మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ, చూపిస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ 1/x dx అంటే తెలుసు మీకు. ఇంటిగ్రల్ 1/x dx ఏం చెప్పండి? ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x. log mod x. ఇప్పుడు దీనికి మేమేం చెబుతామంటే జాగ్రత్తగానండి, ఏ ఫార్ములా అయినా సరే, ఏమన్నాను, ఏ ఫార్ములా అయినా సరే ఎక్స్ ఉన్న దగ్గర మీరేం పెట్టాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాలి. ఏం పెట్టాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఉన్న దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాలి. ఇదిగో రాస్తున్నా చూడండి, ఇదిగో 1/f ఆఫ్ ఎక్స్. అంటే దాని అర్థం ఏంటి? ఇంకేదైనా అవ్వచ్చు అక్కడ. ఇప్పుడు ఎక్స్ అనేది పర్టిక్యులర్ ఫంక్షన్ లీనియర్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? జనరలైజ్డ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. డిఎక్స్ దగ్గర ఏముండాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉండాలా? ఏం చదువుతున్నారు రూల్? డిఎక్స్ ఉన్న దగ్గర ఎప్పుడు అంతే, ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ అని ఉండాలి. అలా ఉంటే ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు పైదానికి ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా మనం అనుకుంది, అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే టెక్నిక్ వాడి ఇంకొన్ని 2-3 ఫార్ములాస్ మీకు జనరేట్ చేసి చూపిస్తాను. సపోజ్ నెక్స్ట్ రూల్ అండి, ఇంటిగ్రల్ 1/x² dx అంటే చెప్పండి. మైనస్ కంపల్సరీ వస్తుంది, -1/x. ఓకే, ఇప్పుడు నేను జనరలైజ్ చేసి చెప్పండి ఇదే ఫార్ములాని. ఇంటిగ్రల్ 1/f² f of x. x² ఉంది కదా, కాబట్టి f²x dx ఉన్న దగ్గర ఏం రాయాలి? ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? -1/f ఆఫ్ ఎక్స్. అంటే ఫస్ట్ ఏది నేర్చుకోవాలి మీరు? ఈ ఫుల్ కమాండింగ్ లోకి రావాలి, మీకు మైండ్ లోకి వెళ్ళాలి అవి బాగా. వెళ్ళాక అప్పుడు ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చూడటం పెద్ద కష్టమేం అనిపించదు. ఆన్సర్ లో కూడా ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెప్పడం పెద్ద కష్టం అనిపించదు. మీరు ముందు ప్రాక్టీస్ చేయాలి. ఇంకో ఫార్ములా కూడా చెబుతాను చూడండి. సపోజ్ ఇంటిగ్రల్ 1/x⁴ dx అన్నానండి. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? టెల్ మీ. -1/3x³ ఎస్, కరెక్ట్. నౌ జనరలైజ్ చేసి చెప్పండి. ఇంటిగ్రల్ 1/f ఆఫ్ x⁴ dx దగ్గర ఎప్పుడు ఇలాగే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే dx దగ్గర జనరలైజేషన్ లోకి వెళ్ళినప్పుడు మనం, అంటే ఏదైనా ఫార్ములాని జనరల్ వేలో ఆలోచించేటప్పుడు dx దగ్గర f డాష్ x ఇంటూ dx చూడాలి. నౌ వాట్ ఇస్ ద ఆన్సర్? -1/3 ఇంటూ f³ ఆఫ్ x. ఇది మీకు అర్థమైందా? ఓకే, ఇలాగే మిగతా అన్ని కూడా జనరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి మీరు నేర్చుకోండి, తర్వాత ఇవి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ f డాష్ x/f ఆఫ్ x అంటే ఏం చెప్పాం? log mod f ఆఫ్ x. ఏం చెప్పాం ఆన్సర్? log mod. సో log mod f ఆఫ్ x బదులు ఏముంది? x² + 1. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? ఆన్సర్ అర్థమైందా మీకు? దీనిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నౌ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 1 - √x/1 + 4th √x. క్వశ్చన్ నెంబర్ ఎంత? 5. ఇంటిగ్రల్ 1 + √x/1 - 4th √x. అంతేనా? క్వశ్చన్ కరెక్ట్ అని రాశాను.
పైన మైనస్ కింద ప్లస్. dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇక్కడ స్క్వేర్ రూట్ ఉండిన దాన్ని మీరు ఫోర్త్ రూట్ కింద మార్చుకుని ఇలా రాయండి. 1 + 4th root x into 1 - 4th root x divided by 1 + 4th root x. ఇది అర్థమైందా మీకు? 1 + 4th root x into 1 - 4th root x by 1 + 4th root x. ఓకే, ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే రైట్. ఏం మిగిలింది ఇక్కడ మనకి? 1 - x⁴1/4 dx. 1 - x⁴1/4 dx. 1కి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అండి? x. 1కి ఇంటిగ్రల్ వాల్యూ x మైనస్ x⁴1/4కి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత? లైక్ x⁴n లాగా అనుకోండి. x⁴1/4 + 1 divided by 1/4 + 1 + c. ఓకే, అంటే ఎంత వస్తుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x⁴5/4 divided by 5/4 + c. ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ రివర్స్ అయిపోతుంది కదా. సో ఇట్ ఈస్ 4/5 into x⁴5/4 + c. ఇది ఆన్సర్ మనకి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చూడండి, ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. క్లియరా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారా? ట్రై చేసి చెప్పండి ఇప్పుడు ఆన్సర్ దానికి.